లేఖనాలు సెలవిస్తున్నాయి, దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నావా? లాంగ్ సఫరింగ్. ఆత్మ ఫలములో దీర్ఘశాంతం కూడా ఒకటి కదా. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడం ద్వారా, ఆత్మ దేవుని సహవాసంలో కొనసాగడం ద్వారా నీవు ఆత్మ ఫలాన్ని ఫలిస్తావని. ఆ ఫలములో ఒక ఫ్లేవర్ ఏంటి అంటే లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం. ఉందా అలాంటి అనుభవం? కొంతమంది ప్రతి చిన్నదానికి ప్రాచుభవం వేసినట్టుగా లేస్తూ ఉంటారు, ముసలు కొడతా ఉంటారు మాట్లాడితే. నువ్వు దేవుణ్ణి ఏం చూపిస్తున్నావు లోకానికి? సమాధానకర్తైన ప్రభుని ఏం చూపిస్తున్నావు? ఈ రోజుల్లో కొంతమంది బోధకులు కూడా అలాగే తయారయ్యారు. భయంకరమైన బూతులాడటం, ఇష్టానుసారం మాట్లాడటం, నోటుకొచ్చింది మాట్లాడేసి చాలా రోషం ఎక్కువ అంటాం. మరలేద్దాం, నువ్వు అది సమర్థించుకుంటున్నావే కానీ అది వాస్తవం కాదు. దేవుని సంబంధించిన విషయాల్లో నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండాలి. నీ నోరుని అదుపులో ఉండాలి. ఇష్టానుసారం మాట్లాడేయడం కాదు దేవుడు మనకు నేర్పించింది.